అందరికీ నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఏపీలో మే 13న ఎన్నికలు జూన్ 4న ఫలితాలు భోగాపురం రహదారి పక్కనే భారీ దొంగతనం రామభద్రపురంలో బీభత్సం సృష్టించిన దొంగలు రేపటి నుంచి 3 రోజుల పాటు కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవానికి సర్వం సిద్ధం చేసిన దేవాదాయ శాఖ దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు జూన్ 16తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగుస్తుందని ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు ఆయన దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని ప్రకటించారు ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉంటుందని తెలిపారు ఏప్రిల్ 26న రెండవ దశ 3వ తేదీన 3వ దశలో మే 7వ తేదీన మే 13న 4వ దశలో మే 20న 5వ దశ పోలింగ్ మే 25న 6వ దశ పోలింగ్ జూన్ 1వ తారీఖున 7వ దశ పోలింగ్ ఉంటుందని సిఈసి తెలిపారు నేటి నుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని తెలిపారు అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ 4వ దశలో అనగా మే 13వ తేదీన ఏపీ తెలంగాణలో పోలింగ్ జరగనుంది 4వ తేదీన జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి पूरा उत्तर प्रदेश वेस्ट बंगाल तेलंगाना हिमाचल प्रदेश राजस्थान कर्नाटका तमिलनाडु इन सब राज्यों में बाई इलेक्शंस होना ड्यू है आज तक की जितनी भी वैकेंसी थी बाई इलेक्शंस की 26 हम पूरी कर रहे हैं ताकि हमारे खाते में कोई भी वैकेंसी ना रहे और ये उसी फेज में होंगी जिस फेज में पार्लियामेंट्री इलेक्शन उस पर्टिकुलर इलाके में हो रहा है वो कब हो रहा है वो मैं आपको जब फेज आएंगी तो उसमें दिखा दूंगा बट ऑल दी 26 assembly constituencies will go to the by poll so that during this election itself we can complete this entire process अगर आपने नोट कर लिया हो तो now I come to the assembly elections साथियों 4 राज्यों में असेंबली इलेक्शंस जैसे मैंने बताया था जून में खत्म हो रहे हैं सिक्किम जो 2 जून को विद 32 असेंबली सीट्स उड़ीसा जून 24th जून with 147 assembly constituencies Arunachal Pradesh on 2nd of June with 60 assembly constituencies Andhra Pradesh on 11th June 24 with 175 assembly constituencies these are the simultaneous elections to the parliament they'll be held simultaneously they will also be held in the same phase where the parliament elections will be held so now when I tell you the parliamentary elections then I will tell you but in case of Andhra Pradesh the date of issue of gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024 तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी इसके बाद अरुणाचल प्रदेश में डेट ऑफ गजट नोटिफिकेशन 20 मार्च को होगा और डेट ऑफ पोल 29 अप्रैल को होगी 20 मार्च को गजट नोटिफिकेशन 29 अप्रैल को डेट ऑफ पोल सॉरी 19 अप्रैल को 20 मार्च 19 अप्रैल
इस प्रकार सिक्किम में भी 20 मार्च और 19 अप्रैल। జాతీయ లోక్ అదాలత్ ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సెక్షన్ 138 ఎన్ఐ యాక్టుకు సంబంధించిన కేసులు, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, విద్యుత్, నీటి పన్నులు, భూసేకరణలు వంటి పలు కేసులకు సంబంధించిన కక్షిదారులు హాజరయ్యారు. రాజీయే రాజమార్గం అన్న నినాదంతో ఈ లోక్ అదాలత్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన పిలుపు మేరకు అధిక సంఖ్యలో కక్షిదారులు హాజరయ్యారు. పార్తీపురంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేరు అభ్యర్థిగా ప్రకటించడంతో అసమ్మతి గళం ప్రతిధ్వనించింది. పార్తీపురంలో ఆయనకు వ్యతిరేక వర్గం అయిన జమ్మాన ప్రసన్న కుమార్ వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు ఎక్కి నిరసన తెలియజేశారు. వైసీపీ తరపున పార్తీపురం నియోజకవర్గం 2024 ఎమ్మెల్యే టికెట్ తనకి ఇస్తానని 2019లో మాట ఇచ్చినప్పుడు అలజంగి జోగారావు పేరు ప్రకటించడంతో జమ్మాన ప్రసన్న కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తనకు ఇచ్చిన మాట ఇప్పుడు తప్పారని అంటున్నారు. పార్టీ కోసం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడి పార్తీపురం నియోజకవర్గంలో బలపరిచిన తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన తనను పార్టీ గుర్తించలేదని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ న్యాయం చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. కేడర్ అందరినీ కలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర టిక్కో చైర్మన్గా కూడా నా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్లో ఖచ్చితంగా నా యొక్క వస్తుంది అనే ఆశించాను. మరి నేనైతే ప్రతిసార్లు చెప్పేవాడిని, నేనైతే ఎప్పుడు గాడ్ నమ్ముకుంటున్నాను, కొంతమంది అయితే గాడ్ ఫాదర్ నమ్ముకున్నాడు. మరి ఈరోజు ఈ యొక్క దీనిలో ఖచ్చితంగా కొన్ని శక్తులు పనిచేసి మరి సీట్ రాకుండా అడ్డు తగులే పరిస్థితి అయితే ఉందని నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏదైతే నిజానిజాలు తెలిస్తే ఖచ్చితంగా సరిదిద్దుతారని నేను భావిస్తూ మరి కార్యకర్తలందరికీ కూడా నియోజకవర్గంలో ప్రతి పేద గుండె కూడా వారికి ఎక్కడ అన్యాయం జరిగినా వచ్చి నన్ను కలిసి ఆ యొక్క పనులు చేయించుకునే పరిస్థితి ఉండేది. నేను ఎప్పుడు కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉంటాను. మరి ఈరోజు జరిగిన దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పునరాలోచిస్తారని నేను భావిస్తూ మరి కేడర్ ఎవరు కూడా అధైర్యం చెందకుండా, ఆందోళన చెందకుండా ఉండమని నేను కోరుతూ సాధ్యమైన త్వరలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసే కార్యక్రమం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయనగరం నియోజకవర్గం ఈ 5 ఏళ్ల కాలంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నగరంలోని 47వ డివిజన్ పరిధిలో 17 లక్షల రూపాయలతో ఖర్చుతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. విజయనగరంలోని 47వ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్లో 17 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ను ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల కోరిక మేరకు అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గం 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశామని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. స్థానిక 47వ డివిజన్కి సంబంధించి ఏ నగరది పద్మావతి నగరం కేల్పురం ఆనుకొని అనేక కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల్లో ఒక కాలనీ అయిన పద్మావతి నగర్లో 17 లక్షల రూపాయలు వెచ్చించి వేసిన సీసీ రోడ్ని ప్రారంభోత్సవం చేసాం. సుమారు ఈ ప్రాంతంలో ఇంకా 50 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. గడప గడపకు కానీ 15 ఫైనాన్స్ కానీ అలానే జనరల్ ఫండ్స్లో కానీ
ఈ పనులన్నిటికీ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశాం కాబట్టి ఈ పనులు వేగవంతంగా చేయమని సంబంధిత అధికారులకి చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల నిబంధనలు వస్తాయనుకుంటున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ పనులు పూర్తి చేసి ప్రజలకు అందజేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాము. అలానే ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలం నుంచి మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకి వాటర్ ట్యాంక్ కట్టి ఆ సమస్య పరిష్కరించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకులు పంపిస్తుంటే తీవ్రమైన నీటి కొరతతో ఆ బిందులతో పట్టుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మేము గమనించి కేఎల్పురంగా మంచినీటి సమస్య లేకుండా చేయాలి అని ఒక వాటర్ ట్యాంక్ని నిర్మాణం చేసి ప్రారంభించాం. ఇంకా వాటర్ ట్యాంకులతో నీరు సరఫరా చేసే పరిస్థితి రానున్న కాలంలో మరి అవసరం లేకుండా నేరుగా పైప్ లైన్ ద్వారాగానే మంచినీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసాము. ఈ ప్రాంతాన్నే కాదు పట్టణాన్ని అంతటి వీలైనంత వరకు అభివృద్ధి చేయాలి, సుందరీకరణ చేయాలని తలంపుతో పనిచేస్తున్నందున ఇన్ని పనులు కూడా జరుగుతున్నాయని చెబుతూ ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల కొంగు బంగారం కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. 17వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న జాతర మహోత్సవానికి ఆలయ పాలకవర్గం దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర జరిగే 3 రోజుల్లోనూ సుమారు 3 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సూచన మేరకు అమ్మవారి జాతర వేడుకగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభమానంగా తీర్చిదిద్దారు. దర్శన క్యూ కాంప్లెక్స్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ దీపిక ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 17వ తేదీన ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాంప్రదాయ ప్రకారం అమ్మవారి నేత్ర ఉత్సవం జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పాలధార ఉత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి ఘటాలు ప్రభలతో శోభయాత్ర ప్రారంభమవుతుంది. 18వ తేదీన అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పట్టణంలో అనుబంధ అమ్మవార్లు శ్రీ కోటదుర్గమ్మ తల్లి, అసిరి తల్లి, భగీరథ తల్లి, సిరిలి ఎల్లమాంబ, సంతానలక్ష్మి అమ్మవార్లు పసుపు కుంకుమలు సమర్పిస్తారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఘటోత్సవం ప్రారంభమవుతుంది. అమ్మవారి ఉత్సవం జరిగే 3 రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ 2024-26వ జాతర మహోత్సవాలు రేపు అనగా 17, 18, 19 ఆది, సోమ, మంగళ వారు 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు మొదటి రోజు ఆదివారం నాడు ఉదయం 2 గంటల నుంచి కూడా కమిటీ సభ్యులు ఊర్లో పెద్దల చేత ప్రప్రదమైన పూజ ప్రారంభించి విఘ్నేశ్వర పూజ, అమ్మవారి కుంకుమార్చనతో ప్రారంభమయ్యి అలాగే మంగళవారం ఘటోత్సవాలతో ఈ యాత్ర సంపూర్ణం అవుతుంది. అలాగే మొదటి రోజు ఆదివారం నాడు ఉదయం ప్రాతకాలం 2 గంటల నుంచి కూడా అమ్మవారికి విశేషమైన కుంకుమార్చనలు, విశేషమైన పూజలతో, అభిషేకాలతో ఈ ప్రారంభం అవుతుంది. అలాగే విజయనగరం మండలం ముడిదాం గొల్లలపేట గ్రామానికి చెందిన మధ్య శివ, చిట్టి ఆదినారాయణ, చెల్లూరు గౌరీశంకర్, తిరుపతిరావులతో పాటు సుమారు 80 కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందులో సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ కూడా సముచితమైన స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మనతో మాట్లాడిన తర్వాత దీనికి వెళ్ళాలి, వివిధ వార్డులోకి వెళ్ళాలి, అన్నతో మాట్లాడాలి. అందుకే కాకుండా ఈ విజయనగరంలో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో అన్ని కులాల వారు, అన్ని వృత్తుల వారు అందరూ కూడా టీచర్స్ అవనియండి, లేకపోతే లాయర్లు అవనియండి, ఎవరు మన
చేతున్నారు ఎలక్ట్రీషియన్స్ కానీ తాడు మేస్తులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మ మీరు వస్తే మాకు మళ్ళీ పూర్వం వైభవం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపాదించారో అశోక్ ఆదివారం అలాగే చేశారో మేమేమో నమ్మకం అని చెప్పి అందరూ వచ్చి తండాలుగా అందరూ జాయిన్ అవుతున్నారు. ఇది చూసి అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గురువు పట్టుకోండి, ఇక నుంచి మీ గ్రామాల్లో కానీ మిమ్మల్ని కానీ మీకు కానీ ఫోన్లు వస్తూ ఉంటాయి. నువ్వు ఎందుకు వెళ్ళావు, ఇవాళ ఎందుకు కండు వేసుకున్నావు, నీకు వచ్చేసాను ఇచ్చేసాను వచ్చేసాను చెప్తుంటారు. ఆ చేసినవన్నీ చెప్పుడు కాదు, చేస్తానని చెప్పడం తప్ప ఎప్పుడు చేసే విధానం లేదు. మిమ్మల్ని అందరూ మోసపోయిన తర్వాతే మీరు ఈ పార్టీకి మళ్ళీ వచ్చారు. ఎందుకు వచ్చారు? అక్కడ మోసపోయారు, మీరు చెప్పిన మాట వినలేదు, ఆడ గట్టిగా కష్టపడి పని జరగలేదు కాబట్టి చేస్తుంటే మీరందరూ శివన్ నమ్మి మీరందరూ వచ్చారు. మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ మీకు తెలుగుదేశం పార్టీ కానీ అది విజయలక్ష్మి గారు కానీ ఎల్లవేళ్ళ మీరు ఎప్పుడు వచ్చినా మీకు అవకాశంగా ఇచ్చి మీ తాను చెప్పే పనులను కూడా చేయడానికి ముందు ఉంటామని మా మండ తరఫు నుంచి కానీ మేము కానీ వేరేగా ఉంటాం. అలాగే గొల్లలపేట నుంచి కూడా మొన్నే జాయిన్ అయ్యారు. ఆ ఊర్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టినప్పుడు జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇవాళ 3 విడతలుగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి గొల్లపేట చాకలపేట అక్కడ అన్ని ఖాళీ, మొత్తం ఖాళీ చేసి మొత్తం వచ్చాడు. బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం పట్టణంలో తాండ్ర పాపారాయుడు బొమ్మ వద్ద ఉపాధి పనులు చేసుకునే కార్మికులను కలిసి వారి మద్దతును కోరారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం భోగాపురం గ్రామంలో జాతీయ రహదారి పక్కనే శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. సుమారు 8 తులాల బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు. దీంతో భోగాపురం ప్రజలు ఉలిక్కిపడ్డారు. జాతీయ రహదారితో కోత మిషన్ సమీపంలో వరపుల సత్యప్ కుమారుడు వాసు సొంత గృహంలోని 2వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అత్తవారి ఇంటి వద్ద ఉన్న భార్యను చూసేందుకు కుమార్తెతో కలిసి వెళ్లాడు. ఆయన తల్లిదండ్రులు కింద ఇంట్లో పడుకోగా తమ్ముడు రాము 3వ అంతస్తులో పడుకున్నాడు. ఇదే అదనుగా దొంగలు 2వ అంతస్తులో వాసు ఇంటి తలుపు గడియను విరగ్గొట్టారు. అనంతరం లోపలికి వెళ్లి బీరువా తలుపును సైతం విరగ్గొట్టారు. బీరువాలో ఉన్న బంగారహారంతో పాటు కుమార్తె గాజులు ఉంగరాలు దోచుకుపోయారు. దీంతో పాటు కొంత నగదును కూడా అపరాధించారని బాధితులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు సమాచారం ఇవ్వడంతో సీఐ ఏ రవికుమార్, ఏఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం విజయనగరం నుంచి క్లూస్ బృందాన్ని పిలిపించి వివరాలు సేకరించారు. ఈ చోరీ విషయంపై సీఐ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ భోగాపురం హైవే ఆనుకొని సత్యం కుమారుడు వాసు భార్యకు అనారోగ్య కారణంగా ఎస్కోట్ వెళ్లగా నిన్న రాత్రి చోరీ జరిగిందని, అయితే ఎంత మేరకు చోరీ జరిగిందనే విషయం బాధితుల నుంచి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇచ్చి తర్వాత కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. స్టేషన్ పరిధిలో వరుపుల వాసుదేవరావు అనే వ్యక్తి యొక్క ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ హైవేకి సర్వీస్ రోడ్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. అది 3 స్టోర్డ్ బిల్డింగ్. ఆ సెకండ్ ఫ్లోర్లో వరుపుల వాసుదేవరావు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి నివసిస్తున్నారు. అయితే వాళ్ళ వైఫ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళ కన్నవారి ఇంటికి ఎస్కోట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ దొంగతనం నిన్న నైట్ జరిగిందని భావిస్తున్నాము. ఎందుకంటే నిన్న నైట్ వరుపుల వాసుదేవరావు వాళ్ళ బ్రదర్ కూడా సెకండ్ ఫ్లోర్లో నైట్ వెళ్ళి పడుకోవడం జరిగింది. మార్నింగ్ మళ్ళీ ఆయన సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి డోర్స్ ఓపెన్ చేసి ఉండడం వల్ల ఆయనకు అనుమానం వచ్చి మనకి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా క్లూస్ టీమ్ని వాళ్ళని పిలిపించాము. వాళ్ళంతా కూడా ఇప్పుడే చెక్ చేయడం అవన్నీ జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరిగింది. అది ఇంకా ప్రాథమికంగా తెలియదండి. ఇప్పుడే న్యూస్ టీం వాళ్ళంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడు వెరిఫై చేసి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. రామభద్రపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఒక ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో భయపెట్టి బీభత్సాన్ని సృష్టించారు. ఇంట్లో వాళ్ళని బెదిరించి 2.5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. 3 వ్యక్తులు ముసుగు వేసుకొని ఇంట్లోకి ప్రవేశించి భయపెట్టి దోపిడీకి పాల్పడ్డారు. వారి అడ్డుకున్న గృహిణిపై దాడి చేశారు. ఆమెకు గాయాలు కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. మార్నింగ్ 2:30 ప్రాంతంలో రుద్రాక్షుల సత్యనారాయణ అని రామభద్రాపురం గ్రామస్తుడు. ఆయన తాలూకా ఇల్లు రామభద్రాపురంకి
అవుట్స్కట్స్లో ఉంది. ఈ ఇంటిని ఒక ముగ్గురు వ్యక్తులు అనమాట, హిందీ మాట్లాడినటువంటి వాళ్ళు ఇంట్లో బ్రేక్ చేసుకొని ఇంట్లోకి వచ్చి, ఇంట్లో వాళ్ళ తాలూకా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, సత్యనారాయణ వైఫ్, వాళ్ళని అనమాట బెదిరించి ఆ వైఫ్ని కూడా అనమాట రాడ్తో గాయపరిచి ఆవిడ మెడలో ఉండేటువంటి ఒక 2.5 తులాల గోల్డ్ చైన్ పట్టుకుపోవడం అయింది. ఈ కేసు ఇమీడియట్గా విషయం తెలిసి మేము డిఎస్పీ గారు అందరం కూడా సీన్కి రషప్ అయ్యాం. దీని మీద అనమాట అన్ని కూడా టీమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాం రాబరీ కింద. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి అన్ని టీమ్స్ని డిఫరెంట్ ఏరియాస్కి పంపించడం జరిగింది. దీని మీద ఎలాగైనా దీన్ని ఇది చేయాలనేటువంటిది ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫర్దర్ రిపీట్ అవ్వకుండా భోగాపురం మండలం అమటరాయవలస పంచాయతీలో సుమారు 225 మంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సర్పంచ్ మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పాడ శివారెడ్డి చేతుల మీదుగా పట్టాలను ఈ రోజు అందజేశారు. పంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న కాలనీలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించగా కార్యదర్శులు సచివాలయ సిబ్బంది సహకారంతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి సొంత హక్కుగా పరిగణించి ప్రతి ఒక్కరి పట్టా అందజేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. మా ఊర్లో ఈరోజు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన 225 మందికి నిరుపేదలకి ఇల్లు స్థలాలు లేనటువంటి వ్యక్తులందరికీ కూడా అన్ని కులాలకు అందరూ కలిపి సుమారుగా 225 మందికి ఈరోజు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్ 1లో 116, ఫేజ్ 2లో 109 కలిపితే 225. ఫస్ట్ ఫేజ్ ఇచ్చినటువంటి వాళ్ళు 80% అందరూ ఇల్లు కట్టుకున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎవరైతే ఇంకా ఉండిపోయారో సెకండ్ పేజీలో 109 మందికి ఇల్లు కూడా త్వరలో ఎలక్షన్ తర్వాత ఇల్లు కూడా కట్టుకుంటారు. నిజంగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా తరఫున, మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం స్వతంత్రం వచ్చిన ఈ భారతదేశంలో ఏ ఒక్కరూ చేయనటువంటి కార్యక్రమం. సుమారు 39 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇవ్వడం అనేటువంటిది అది సామాన్య విషయం కాదు. చాలా గొప్ప కార్యక్రమం. ఎప్పుడు జీవితాంతం కూడా జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు ప్రజలు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా గతం కన్నా ఎక్కువగా 150 ఓట్లు వస్తే 170 సీట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేస్తారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి గర్భపు ఉదయ్ భాను వివిధ కారణాల వల్ల బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కండువా వేసుకొని పార్టీ తరపున ప్రచారం చేశారు. 2024లో సీటు కోసం ప్రయత్నించి సీటు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. నా దమ్ము ధైర్యం ప్రజలు, నా నాయకులు కూడా ప్రజలు గ్యారంటీగా నన్ను గెలిపిస్తారన్నటువంటి ఏకైక లక్ష్యంతో, ఏకైక నమ్మకంతో నేను ఈరోజు ఇండిపెండెంట్గా నేను పోటీ చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. అయితే ఇంకా 2 బలమైన పార్టీల మధ్యానంటే సర్పంచ్ చేసినా, ఎంపీపీ చేసినా, ఎవరు చేసినా ఒకసారి చేసిన వ్యక్తి మీద వ్యతిరేకత ఉండడం సహజం. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి వ్యక్తి ఈ ఏరియాకి కొత్త అవ్వడం వలన నేను బాగా సుపరిచితుని అవ్వడం, ఇక్కడ ఈ ఏరియాలో వ్యవసాయాధికారిగా పనిచేయడం, గత 3 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉన్నానన్న ఒకే ఒక్క ధైర్యం, అదే నా బలము, నా తాలూకా ఇది. ఆ ధైర్యంతోనే నేను దిగి ప్రజలు నాకు మంచి అనుకూలమైన తీర్పిస్తారన్నటువంటి ఏకైక నమ్మకంతో నేను దిగుతానని తప్ప ఇంత రెండింటి మీద 2 గట్టి పార్టీల మధ్య దిగుతున్నామని అంటే ప్రజలు నా మీద చూపిస్తున్నటువంటి ఆదర అభిమానాలను నేను నమ్ముకొని నేను దిగుతానను, తప్పకుండా గెలుస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శృంగవరపుకోట మండలం కేంద్రంలోని ఆకుల డిపో వద్ద మాజీ ఎమ్మెల్యే కోల లలితకుమారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్, ఎంవీవీఎస్ మూర్తి ట్రస్ట్, విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గీతం అధ్యక్షులు మతుకుపల్లి శ్రీ భరత్ సహకారంతో గీతం దంత వైద్య కళాశాల, ఆసుపత్రి మరియు జిమ్సర్ హాస్పిటల్ యాజమాన్యం
10 మంది ప్రముఖ వైద్య నిపుణులతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సాలూరు పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విగ్రహాలకు బయట కనబడకుండా ముసుగులు కప్పారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మూసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు విగ్రహాలకు ఈ ముసుగులు తప్పవు. జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని సతీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కోలగట్ల కళాకారులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కళలకు కళాకారులకు పుట్టినిల్లు అన్నారు. అటువంటి కళలు బ్రతికించేందుకు సంఘం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. విజయనగరం సకల కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ కళక ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో పాటు మమేకపై ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని అన్నారు. కళాకారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. కళాకారులు ఏ సమస్యను తన దృష్టికి తెచ్చినా సహకారం అందిస్తామన్నారు. పైడితలమూరు పండుగ వస్తుందంటే వీధి వీధి బుర్రకథలో హరికథలో నాటకాలు వేస్తున్నాం. ప్రతి జంక్షన్ కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉండేది. అలా రాను తగ్గిపోయాయి. అంటే అర్థం కళాకారులకు ఆదరణ తగ్గింది. దానికి టీవీలు రావడం అనండి, సెల్ ఫోన్ రావడం అనండి, అనేక కారణాలు. ఆ కళని నమ్ముకొని ఉద్యోగాలు చేయొచ్చు. మేషాలు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయినా అది ఇంట్రెస్ట్ ఆయనకి. అలా కళ అంటే వస్తే డబ్బు కోసం అంటే జీవనం కోసం కొందరైతే, కొందరు కళని ప్రదర్శించడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం అన్నమాట. దానికి ప్రోత్సహించవలసిన బాధ్యత మా మీద ఉందనే మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. విజయనగరంలో 4 సంవత్సరాలు 10 నెలలుగా నన్ను చూస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇటువంటి మీటింగ్ పెట్టకపోయినా మీ దగ్గరికి వచ్చి ఓటేడితే నా కేసు గెలిపించారు. ఈ 4 సంవత్సరాలు 10 నెలల పరిపాలన తర్వాత మరలా ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు నేను ఓటేడికి అర్హత ఉంచుకున్నారా పాడు చేసుకున్నారా మీ దగ్గర? విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేయాలని కోరిక. 2019 మన అధికారంలోకి వచ్చేప్పటికి మంచినీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో 4 ఎండాకాలంలో కూడా మంచినీటి సమస్య లేకుండా చేసాం. అలానే రోడ్లు వేసాం, లైట్లు వేసాం, కాలువలు కట్టాం, ఊరిని సుందరీకరణ కూడా చేసాం. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని వైకాపా నాయకుడు ముద్దాడ మధు యాదవ్ అన్నారు. ఈరోజు సాకేటి వీధి పురపాలక సంఘం పాఠశాలలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. ఇందులో భాగంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం, కృషి ఎనలేనిదన్నారు. పొట్టి శ్రీరాములు గాంధీ మార్గంలో నడిచి అనేక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించి స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పడ్డారని తెలిపారు. గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన
మద్రాసులో ఉన్న మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆ రోజు ఆయన చేసిన నిరాదీక్ష ఫలితం వల్లే ఈరోజు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు వచ్చింది. దాన్ని ఈరోజు విభజన జరిగిందనుకోండి, ఆ ఫలితం ఆయన బలిదానం కారణంగా వచ్చింది. కాబట్టి ఆయనంటూ మన జీవితకాలంలో మన తరతరాలుగా కూడా మన తెలుగువారి గౌరవాన్ని ఆయన నిలబెట్టారనే ఉద్దేశంతో ఆయన గౌరవించి మన ఈ జీవి ఉన్నంత వరకు కూడా ఆయన్ని నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. మరి తెలుగువారిని మద్రాసు రాష్ట్రంలో అతి హీనంగా చూసే రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు అనేకమైన పోరాటాలు చేసి ఈ రాష్ట్రం తెలుగువారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఇవ్వాలని ఎన్నో కార్యక్రమాలు చేసినా సరే పట్టించుకోనటువంటి అప్పటి ప్రభుత్వం నా యొక్క ఆత్మ బలిదానంతో అయినా సరే ప్రత్యేక రాష్ట్రం సాధిస్తామని ఆయన చేసిన పోరాటం మరి చరిత్రలో నిలిచిపోతుందని ప్రతి ఒక్క తెలుగువారు కూడా ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏ ఆశయంతో అయితే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆయన చేసిన ఆత్మ బలిదానానికి మనం అర్థం ఇవ్వాలంటే తెలుగువారు అందరూ కూడా ఎప్పుడూ కలిసిమెలిసి జీవిస్తూ మరి భారతదేశంలో తెలుగువారి గొప్పతనాన్ని చాటే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా, అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఏపీలో మే 13న ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు. భోగాపురం రహదారి పక్కనే భారీ దొంగతనం. రామభద్రపురంలో బీభత్సం సృష్టించిన దొంగలు. రేపటి నుంచి 3 రోజుల పాటు కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర. ఉత్సవానికి సర్వం సిద్ధం చేసిన దేవాదాయ శాఖ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.